ప్రపంచ పటంలో భారతీయులు మన ప్రస్తావన లేనిదెక్కడ? నలుమూలల్లో భారతీయ ఉనికి, కొత్త చరిత్రని రాస్తున్న ఇండియన్స్. ఫ్యూచర్ అంతా మనమే, ఫ్యూచర్ వరల్డ్ మనదే. ఇది అతిశయోక్తిలో ఉందా? అయితే మీకు చిన్న కథ చెబుతాను. కాదు, ఒక చిన్న దేశం కథ చెబుతాను. గ్రెనడా. కెనడా అయితే గ్రెనడా అన్నారేంటి అనుకుంటున్నారా? మీరు కరెక్ట్గానే విన్నారు. గ్రెనడా అదో దేశం ఉందా అంటే ఎస్ అనేది సమాధానం. పైగా అక్కడ ఇండియన్స్ ఉన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఓ తెలుగు వ్యక్తే భారత్లో గ్రెనడా తొలి హై కమిషనర్. పేరు పసుపులేటి గీతా కిషోర్ కుమార్. భారతీయుల ప్రస్థానం ప్రపంచవ్యాప్తం. ఆయా దేశాల్లో మనదైన ముద్ర వేసి అగ్రస్థానంలో నిలవడం మనకే ప్రత్యేకం. ఎక్కడో సౌత్ అమెరికా పైభాగాన ఉన్న కరేబియన్ ఐలాండ్స్లో గ్రెనడా ఓ చిన్న దేశం. మనకి క్లియర్గా అర్థం కావాలంటే వెస్టిండీస్ దీవుల్లో గ్రెనడా ఒకటి. గ్రెనడా జనాభా 2 లక్షల లోపే. కలకత్తా నుంచి గ్రెనడాకి 1857లో 375 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ షిప్లో ఇండియా నుంచి స్టార్ట్ అయ్యారు. ఆ సముద్ర ప్రయాణంలో దాదాపు 86 మంది చనిపోగా 289 మంది గ్రెనడా చేరుకున్నారు. 1885లో మళ్ళీ 3206 మంది గ్రెనడాకి వెళ్ళారు. ఇందులో కేవలం 15% మందే తిరిగి ఇండియా వచ్చారు. మిగిలిన వారంతా గ్రెనడాలో స్థిరపడ్డారు. వీరినే ఇండో గ్రెనడా కమ్యూనిటీగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా మే 1ని ఇండియన్ అరైవల్ డేగా గ్రెనడా ప్రభుత్వం పాటిస్తోంది. బ్రిటిష్ కలోనియల్ రూల్లో నలిగిన గ్రెనడా 1974 ఫిబ్రవరి 7న స్వాతంత్ర్యం పొంది సార్వభౌమ రాజ్యంగా ఏర్పడింది. కరేబియన్ ద్వీప సమూహంలో ఒకటిగా వృద్ధి చెందుతూ వచ్చింది. భారత్తో అప్పటి నుంచి సత్సంబంధాల్ని కొనసాగిస్తూనే ఉంది. 2004 హరికేన్ ఐవాన్ గ్రెనడాలో తీవ్ర బీభత్సం సృష్టించినప్పుడు భారత్ అండగా నిలిచింది. గ్రెనడా ప్రధాని కీత్ క్లాడియస్ మిచెల్ 2007 ప్రపంచ క్రికెట్ కప్ నిర్వహణ కోసం అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ని కలిశారు. 2008లో $8 లక్షల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని భారత్ నిర్మించింది. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ, ఎన్ఎస్ఐసి ప్రతినిధి బృందాల ఒప్పందాలతో 2 దేశాలు మరింత దగ్గరయ్యాయి. ఇండియా నుంచి ఫార్మా ఉత్పత్తులు, జ్యువెలరీ, రెడీమేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్ వంటివి ఎక్స్పోర్ట్ అవుతాయి. 2015-16లో 2 దేశాల మధ్య వాణిజ్యం 40% పైగా పెరిగి ఏకంగా $1.87 మిలియన్ చేరింది. 2023-24లో $6.31 మిలియన్ చేరింది. భారత్ నుంచి $4.4 మిలియన్ విలువైన ఎగుమతులు జరుగుతుంటే గ్రెనడా నుంచి $1.91 మిలియన్ దిగుమతులు భారత్కి జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల తర్వాత గ్రెనడియన్ హై కమిషనరేట్ భారత్లో ఏర్పాటైంది. తొలి కమిషనర్గా పసుపులేటి గీతా కిషోర్ కుమార్ అపాయింట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన ఆయన హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984వ సంవత్సరంలో గ్రెనడా వెళ్ళి అక్కడ వ్యాపారవేత్తగా రాణించారు గీతా కిషోర్. గ్రెనడా దేశ హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలిలో తాపీ మేస్త్రి వీరాస్వామి, మణమ్మ దంపతుల 8 మంది సంతానంలో గీతా కిషోర్ 7వ వారు. చదువులో మొదట అంతగా రాణించని గీతా కిషోర్ ఏమవుతారో అనే ఆందోళన కుటుంబంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆయనే విదేశీ గడ్డపై విజయ బావుటా ఎగరేసి సొంత దేశానికి హై కమిషనర్గా రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. డాక్టర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ గారు అనగానే అచ్చ తెలుగు పేరు కనిపిస్తుంది. ఇక్కడ కూడా అవకాశాలు ఉండుండొచ్చు. అందరూ బహుశా అమెరికా లాంటి పెద్ద దేశాల వైపు చూస్తుండొచ్చు. మీరు ఎలా అడుగు పెట్టారు గ్రెనడాలో? ఇక్కడ ఉద్యోగాలు ఏమి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ పాలిటిక్స్ లో తిరిగి నాకు అనిపించింది ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను ఇంకే పనికి రాను.
దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక కుటుంబం నుంచి మీరు వచ్చారు. అలాంటిది దేశం మీద వైరాగ్యం వచ్చి ఈ దేశంలో మనం ఇంకేం చేయలేము అనుకునేంత పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? వైరాగ్యం అంటే నేనేమో అట్లా అన్ను, కాకపోతే ఒకటి అనిపించింది. అప్పుడు ఎంతసేపు వాళ్ళు చూసుకున్నారే కానీ వెస్టిండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? వెస్టిండీస్లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం 200 రూపాయలు ఇచ్చేవాడు. మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్లో చేసి? నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అవి వ్యాపారంతో సంబంధం లేని సబ్జెక్టులు కదా. ఈ డిగ్రీలు ఇవన్నీ అనవసరం. ఏంటి ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? సో అక్కడ నేను రాణించగలిగాను, ఈ స్థాయికి రాగలిగాను అనుకునే మీరు ఇక్కడ ఎందుకు రాణించలేను అనేటువంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది? మనల్ని ఇక్కడ అణిచివేసే వాళ్ళు ఎక్కువ మంది.